నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు పాత పద్ధతిలో నిర్వహించేలాగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇక మంత్రి పొంగిలేటి ప్రకటించారు. దీంతో ఇక పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల అంశంపై అలాగే ప్రభుత్వ విధానంపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్. గవర్నమెంట్ ఇక చెప్పగానే చెప్పింది, ముందు సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం 3000 కోట్లు మనకు పోయే అవకాశం ఉంది కారణంగా మార్చిలోపు నిర్వహించాలనే ఉద్దేశంతో డిసెంబర్లో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబోతున్నామంటూ ప్రకటించారు. ఏం చెప్తారు? ఇప్పుడు 3000 కోట్లు అనేది ఒక కుంటి సాకు మాత్రమే. 3000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,40,000 కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. అందులో 3000 కోట్లు ఎంత? 1%. 1% గురించి 3 కోట్ల మందిని నిండా ముంచుతారా? 3 కోట్ల మందిని రాజకీయంగా బలి చేస్తారా? మీరు ఇచ్చిన హామీ ఏంది? మీరు నిలుపుకున్నటువంటి హామీ ఏంది? మీరు చేసేటువంటి దొంగ నాటకాలు ఏంది? ఈ దొంగ నాటకాలు ముందే చెప్పితే మీరు ఎన్నికలు పెట్టుకోని మేము ముందే చెప్తుంటాం కదా. 2 సంవత్సరాలు ఎందుకు ఆగినట్టు? అదిగో 42%, ఇదిగో 42% అని ఎందుకు మోసం చేసినట్టు? మీరు ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి? ఉన్నటువంటి దారులన్నీ మూసుకుపోయిన తర్వాత ఎన్నికలకు పోతామని అప్పుడు బీసీ సంఘాలతోటి, అఖిలపక్ష పార్టీలతోటి ఒక సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ ప్రయత్నము చేయకుండా అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని మేము డిమాండ్ చేసినాం. ఎందుకు పోలేదు? అదేవిధంగా రేపు 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటును కేంద్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఒక కార్యాచరణ ఎందుకు తీసుకోలేదు? ఇలా వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఎట్లున్నాయంటే చిన్నపిల్లగానికి కూడా అర్థమవుతాయి. 3000 కోట్లు అంటున్నారు కదా. 3000 కోట్లలో మీరు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులో ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? ఇప్పుడున్నటువంటి అగ్రకులాల కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్లు విడుదల చేశారు? బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే మీకు మనసు ఒప్పదు. బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే మనసు ఒప్పదు. అదే సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వమంటే లేదంటారు. అదే కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఎట్లు ఇచ్చారు? ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. 3000 కోట్లు కనుక మీరు లేవంటే 3 కోట్ల మంది బీసీల దగ్గర మేము జోల పట్టుకుని భిక్షం అడిగి మీకు ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళం. గవర్నమెంట్కి ఇస్తారా? ఇస్తాము. మాకు ప్రభుత్వానికి లేవు అని చెప్తే మనిషికి రూపాయి వేసుకుంటే 3000 కోట్లు వస్తాయి. బీసీలు మనిషికి రూపాయి వేసుకుంటే 3000 కోట్లు వస్తాయి. 3000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలన్నాం. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా ఇండియా కూటమి తరఫున పోరాటం చేయాలన్నాం. మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ ఎందుకు చేయడం లేదు? ఇలా మార్చి 31 వరకు ఒక అవకాశం ఉంది మీకు ఎన్నికలు నిర్వహించడానికి, కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి. సరే, మీకు నిధులే ముఖ్యమైనది అనుకో. మార్చి 31 లాస్ట్ డేట్ అన్నారు. మరి డిసెంబర్ 20 వరకే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. డిసెంబర్ 20 వరకు కొట్లాడొచ్చు కదా. 24వ తేదీ నుంచి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాదనలు ఉన్నాయి. 24 వరకు ఆగొచ్చు కదా. దొంగ రాత్రి కాడ క్యాబినెట్ సమావేశం పెట్టి రాత్రి 11 గంటలకు ఓటు ప్రకటించమన్నాడు. అది ప్రకటించేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? ఎందుకు ప్రకటిస్తారు ఆయన అంటే? ఇలా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాడు. క్యాబినెట్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు, బీజేపీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. దాన్ని మధ్యరాత్రి కాడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనౌన్స్ చేస్తాడు. మేము అంటున్నాము, ఇలా మీరు అనౌన్స్ చేయవలసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? బీసీ సంక్షేమ శాఖ మంత్రా, లేదా బీసీ మంత్రా, లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రా? ఏ శాఖ నిర్ణయం తీసుకుంటుందో ఆ శాఖ వాళ్ళు చేయాలి. సమాచార శాఖ మంత్రికి ఏం సంబంధం? కాబట్టి ఇవన్నీ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి, అదేవిధంగా వీళ్ళందరూ కోర్టులలో కేసులు వేసినటువంటి గోపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డి, వీళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళే ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే వాళ్ళు కోర్టుల ద్వారా అడ్డుకున్నారు, వీళ్ళు ప్రభుత్వం ద్వారా అడ్డుకున్నారు. వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఇవాళ మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలని మేము డిమాండ్ చేస్తే ఎందుకు చేయరు? ఇప్పుడు 42% అని తేలుతుంది. ఏ క్రైటీరియా మీద 42% అన్నారు? రాహుల్ గాంధీ గారు వారు మేము కులగణన చేయాలి, కులగణన డేటా ఆధారంగా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నారు. తెలంగాణలో కులగణన చేసిర్రు. ఇవాళ బీసీ జనాభా ఎంత? బీసీ జనాభా 56%. అంటే మొత్తంగా చూసుకుంటే మీరు 5% తక్కువ చేసిర్రు. బీసీ జనాభా 60%. ఎవరిని అడిగినా చెప్తారు. మీరు కనుక ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలని ఆలోచన వస్తే కనీసం మీ ఆలోచనకు, మీ బుర్రకు 60% ఇవ్వాలని రావాలి. కానీ 60% ఇవ్వకుండా 42% ఎట్లా చేస్తారు? మీరు 42% ఇస్తే 42%లో గెలిచే వాళ్ళందరూ, ఓడిపోయే వాళ్ళందరూ.
ఇవాళ అగ్రవర్ణాలను అగ్రకులాలను ముఖ్యంగా రెడ్డిలను ఇండిపెండెంట్గా నిలబెట్టి బీసీని నిలబడతారు. ఆ తర్వాత ఇవాళ 42%కు జరిగేది అదేనా? అట్లా అంతే కదా. ఇప్పుడు మీరు ఇవ్వకున్న గత ఎన్నికల్లో బీసీలు 52% గెలిచారు సర్పంచులుగా, 52% గెలిచారు. మీరు ఆ 52% నుంచి ఇంకా 42% కుదిస్తున్నారు. ఇప్పుడు 42% అనగానే ఏమవుతుందంటే నల్లగొండ జిల్లాలో పోటీ చేయాల్సినటువంటి బీసీలు వాళ్ళు ఏమంటారు, ఖమ్మంలో బీసీలకు 70% ఇచ్చినాం కాబట్టి నల్లగొండలో 20% ఇస్తున్నామంటారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో 60% ఇచ్చారు, మెదక్లో 15% ఇస్తున్నంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మీకు పార్టీ పరంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకు? సింబల్ లేవు. అవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావు. పార్టీ పరంగా సింబల్ లేని వాళ్ళకు బీఫామ్లు ఇస్తారా? మీరేమన్నా ఇవ్వరు కదా, బలపరుస్తారు. అంతే కదా. మరి ఎవరిని బలపరుస్తారు? మీరు ఇద్దరిని బలపరుస్తారు. మీ క్యాండిడేట్ను బలపరుస్తారు, ఇటు అగ్రకుల అభ్యర్థిని బలపరుస్తారు. మొత్తంగా బీసీలను ఓడగొట్టాలి. కింది స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి రెడ్ల రాజ్యం తీసుకురావాలి. ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్లు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ఇది మీ ఎజెండా. ఈ ఎజెండా తోటే కదా మీరు ఎన్నికలకు పోయేది. 42% రిజర్వేషన్ల కోసం ఎందుకు చివరి దాకా ఒక ప్రయత్నం చేయరు? ఎందుకు కొట్లాడరు? ఎందుకు పారిపోయారు? ఇలా బీసీలకు మొదటి దోషి కాంగ్రెస్ కాదా? రెండవ దోషి బీజేపీ కాదా? ఇప్పుడు బీజేపీ చేయాల్సిన బీజేపీ చేయదు, అడగాల్సి నిలదీయాల్సి పోరాడాల్సినట్టు కాంగ్రెస్ పోరాడదు. కాబట్టి రెండు పార్టీలు బీసీలకు 100% ద్రోవులు, 100% ఈ ముద్దాయిలు. మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ. కాబట్టి వీళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్ రావు. కాబట్టి రేపటి నుంచి ఆ కార్యక్రమం చేస్తాం. ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? ఎలాంటి ప్రభుత్వంపై కానీ ఇటు బీజేపీపై కానీ ఒత్తిడి తెచ్చేలాగా ఏం కార్యాచరణ బీసీ జేసీ తీసుకోబోతుంది? ఇప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర బంద్ చేసినాం, ఇవాళ ధర్మ పోరాట దీక్షలు చేసినాం, రన్ ఫర్ సోషల్ జస్టిస్ చేసినాం, పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన చేసినాం. అయినా ఈ ప్రభుత్వాలకు ఆంతలేదు. ఈ రెడ్డి రాజ్యానికి సెగ తగులుతలేదు. ఈ రెడ్డి రాజ్యానికి సెగ దాకాలంటే రేపు ఖచ్చితంగా మెరుపు పోరాటాలు చేస్తాం. రేపు ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, దిష్టిబొమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం. అదేవిధంగా ఏదైనా శాంతియుతంగానే, చట్టబద్ధంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే మాకు హక్కు ఇచ్చిండో ఆ చట్ట పరిధిలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేస్తాం. మేము 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము శాంతియుత పోరాటం చేస్తాం. అది పోలీసు శాఖ పర్మిషన్ తీసుకునే చేస్తాం. బరాబర్ మా నిరసన ప్రజాస్వామ్యబద్ధంగానే రేపటి నుంచే రాష్ట్రంలో కొలిం అంటుకుంటుంది. రేపటి నుంచే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి బీసీల సెగేందో, బీసీల పోరాటం ఏందో రుచి చూపిస్తాం. మా ప్రయత్నం మేము చేశాము, చట్ట సవరణ చేశాము, పంచాయతీ రాజ్ సవరణ చేశాము, గవర్నర్ పంపించాము, రాష్ట్రపతి పంపించాము, జీవో కూడా ఇచ్చాము. కానీ కోర్టులు అక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ యాక్సెప్ట్ చేయట్లేడు. మేమేమి చేయము అనే వర్షన్ చెప్పే అవకాశం కూడా కాంగ్రెస్ సర్కార్ చేసే అవకాశం. దానికి ఏం? ఇప్పుడు మీరు చివరి వరకు ప్రయత్నం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని చెప్పినాం, ఎందుకు పోలేదు? అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాల్సినటువంటి వాళ్ళు ఎందుకు పోవడం లేదు? ఒకటి. రెండోది, కోర్టులో కూడా ఇంకా న్యాయ పోరాటం అయిపోలే. కోర్టులో కూడా ఇవాళ మీరు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకోమన్నది. హైకోర్టులో మేము ఇంప్లీడ్ అయినాం ఆ కేసులో. మా ఆర్గ్యుమెంట్స్ ఇన్లే, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలే. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన నాకు ఎందుకు ఆగరు? న్యాయ పోరాటం ఎందుకు చేయరు? ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారం 1వ తేదీ నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇండియా కూటమి నుంచి 243 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 243 మంది ఎంపీలతో ఎందుకు ఫైట్ చేయరు? ఎందుకు పార్లమెంటును స్తంభింపజేయరు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి 10 రోజులు కూర్చొని యూపీఏ పార్లమెంట్ సభ్యులను సమన్వయం చేసుకొని ఢిల్లీ కేంద్రంగా ఎందుకు పోరాటం చేయరు? బీజేపీని ఎందుకు దోషిగా నిలబెట్టాడు? అంటే బీజేపీ కాంగ్రెస్ కూడబలుక్కొని ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకొని మీరు ఢిల్లీ దాకా రావద్దు, మీరు గల్లీలో మీరు ఆ ప్లాన్ చేయండి, మేము ఢిల్లీలో మేము చూసుకుంటాం, మీరు ఢిల్లీ దాకా వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, బీసీ సమాజం మీకు ఇలా మేము వ్యతిరేకమవుతాం, కాబట్టి ఆ పని రేవంత్ రెడ్డి గారు చేయండి కిషన్ రెడ్డి గారు చెప్తే కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడబలుక్కొని చేసిన కుట్ర ఇది. ఇలా సర్పంచ్ ఎన్నికలు పోతామంటారు. ఇవాళ మాకు చట్టబద్ధంగా రావాలి, ఎందుకు రావు? ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధంగా ఉన్నాయి, 100% ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు చట్టబద్ధంగా ఉన్నాయి, ఎట్లుంటాయి అగ్రవర్ణాలకు? బీసీలకు ఎందుకు ఉన్నాయి? ఈ దేశ పౌరులం కాదా? ఉత్పత్తి చేస్తలేమా? ఈ దేశ మీ పార్టీలకు జెండాలు మోసినాం, జిందాబాద్లు కొట్టినాం, ఓట్లు వేసినాం, మిమ్మల్ని రాజ్యాధికారంలో పీఠాల మీద కూర్చోబెట్టినాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టితే మమ్మల్ని సర్పంచ్ పీఠం మీద కూర్చోబెట్టొద్దా? ఎందుకింత కుట్ర, ఎందుకింత ఈర్ష? కాబట్టి మాది ధర్మ పోరాటం, న్యాయ పోరాటం. 42% రిజర్వేషన్లు అమలు జరగడం కోసం చివరి వరకు
ప్రయత్నం చేస్తాం, చివరి వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలయ్యేదాకా చివరి వరకు బీసీ జేఏసీగా పోరాడతాం. తప్పకుండా ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా రిజర్వేషన్లను బీసీలకు దూరం చేసేలాగా చర్యలు ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మరోవైపు కోర్టులో పెండింగ్లో కేసులుండగా ఇప్పటికిప్పుడే ఇంత ఆగమేఘాల వరకు నిధుల పేరుతో మార్చిలోపు చివరి గడువు ఉంటే నిధుల పేరుతో కావాలనే యొక్క కుట్ర చేస్తుంది, బీసీలకు అన్యాయం చేస్తుంది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు రాస్తారోకలు చేసి కూడా ప్రజా పోరాటాలు కూడా ఇక సిద్ధమవుతామని కూడా జాజల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెనపర్సన్ మసోన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.